ఇచ్చి మాట మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. చెప్తున్నాడు కదా ఈరోజు దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆయన నీకు నాకు చేసిన వాగ్దానం ఏంటంటే యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటాను అని వాగ్దానం చేసిన యేసయ్య మనుష్యులందరూ మనల్ని విడిచిపెట్టినప్పటికీ, మనుష్యులందరూ నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, దేవుని కొరకు నువ్వు నిలబడిన విధానాన్ని బట్టి నిన్ను దూషించి హేళన చేసి అవమానపరుస్తున్నప్పటికీ, నిన్ను ఒంటరివాన్ని చేసినప్పటికీ నా దేవుడు ఇదిగో నీతో మాట్లాడుతున్నాడు. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆ దేవాతి దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనము ఒంటరి వారమని మనం కృంగిపోవటానికి వీల్లేదు. దేవుడు మన పక్షాన ఉండి నడిపిస్తున్నప్పుడు మనకెందుకండి కాదు చింత, నీ చింత యావత్తు నా మీద వెయ్యి అంటున్నాడు. నేను నీ పక్షాన ఉన్నాను అంటున్నాడు. నువ్వు ఊరక నిల్చొని చూడు అంటున్నాడు. నీ పక్షముగా నేను నిల్చొని ఉంటాను అని అంటున్నాడు. ఇంత ధైర్యం కలిగిన వాక్కులు మనకి ఆ దేవాతి దేవుడు ఇచ్చి మన పక్షాన నిలబడి మన వెన్ను తట్టి నడిపిస్తున్నప్పుడు మన మనుషుల మాటలు పట్టుకొని చింతించాల్సిన అవసరం లేదు, ఒంటరి వాళ్ళమని కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనుషుల తోడు ఎంతవరకు ఉంటుంది? మనుషులు ఇచ్చే ఆదరణ, మనుషులు ఇచ్చే ధైర్యం ఎంతవరకు ఉంటుంది? కానీ నా దేవుడు ఇచ్చే మాట, నా దేవుడు ఇచ్చే ధైర్యం, ఆదరణ యుగ సమాప్తి వరకు ఉంటుంది. నీతో చెప్పినది ఆయన నెరవేర్చే వరకు విడిచిపెట్టడు. మనం కూడా యాకోబు వలె ఆయన పట్టుకొని ఆ మాటలన్నిటిని, ఆయన చేసిన వాగ్దానాలను పట్టుకొని ఆయనతో అలాగే పోరాడాలి. అయ్యా నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడిచిపెట్టనని యాకోబు మొండిగా ఆయన పట్టుకొని పోరాడాడు, ఆయన దీవించాడు. అట్లాగా మనము కూడా ఆయన్ను పట్టుకొని ఆయన మన ఎడల చేసిన వాగ్దానాలు నెరవేర్చే వరకు మనం ఆయన్ని పట్టుకొని పోరాడుతూనే ఉండాలి ప్రార్థనలో. ఒక దినాన్ని నిశ్చయముగా ఆయన మన జీవితంలో చేసిన వాగ్దానాలు నెరవేర్పు కాలం వస్తుంది, నెరవేర్చే దినం వస్తుంది. ఆ రోజు మనల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజముగా వీళ్ళు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు అని అనేక నోర్లు ఒప్పుకునేలాగా దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటు దీవెనలకి, అటు ఆశీర్వాదాలకి మనము ఈ ఉపవాస ప్రార్థనలు ఆయన చేసిన, మన ఎడల చేసిన వాగ్దానాలను పట్టుకొని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు నిశ్చయముగా ఆ వాగ్దాన నెరవేర్పు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతుంది, ప్రారంభమవుతుంది. నిశ్చయంగా ఆయన ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తావు. ప్రార్థించండి.